అలాగే నేను కూడా ఒక ఉన్నత స్థానంలోకి హెచ్చింపబడితే, అందరినీ ఆకర్షించగలిగేటటువంటి స్థాయిలోకి నేను వెళితే, అందరూ నన్ను నమ్మి నన్ను విశ్వసించి రక్షించబడతారు అని చెప్పి యేసు చెప్తూ మనుష్య కుమారుడు ఎత్తబడవలసి ఉన్నది అంటున్నాడు. దీనికి సంబంధించి ఇంకొంచెం వివరణ లోతుగా చూస్తే ఇదే విషయాన్ని యోహాను కూడా చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో ఆయన అంటే యేసు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేనేమో నా పాపులారిటీ కొంచెం తగ్గాల్సి ఉంది, యేసు పాపులారిటీ కొంచెం పెరగాల్సి ఉంది అని చెప్పి యోహాను చెప్తున్నాడు. అంటే యేసు హెచ్చింపబడి ఘనత కలిగితే అప్పుడు ఆయనను విశ్వసించిన వారు నశింపక నిత్యజీవం పొందుతారు అని అర్థం. ఇదే విషయాన్ని యేసు ఇంకో చోట చెప్తున్నాడు చూడండి. మార్కు 4:21లో దీపము దీపస్తంభం మీద ఉంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా.